హాయ్, నేను మీ మనోమిత్రుడు. మనోమిత్రుడు అంటే యువర్ మైండ్స్ ట్రూ ఫ్రెండ్ అని అర్థం. లైక్ ఆర్జీవి చెప్పినట్టు ప్రజలందరికీ కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? రోమన్ రాజులు పరిపాలించే కాలంలో రోమ్ నగరంలో అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ చాలా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండేవి. సో దీని నుంచి ప్రజల్ని స్మూత్గా పరిపాలించడానికి రోమన్ రాజులు బ్రెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవాళ్ళు. బ్రెడ్ అంటే ఫ్రీ బ్రెడ్ని ప్రొవైడ్ చేయడం అండ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేయడం. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ లైక్ సర్కస్, గ్లాడియేటర్ ఫైట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి టోటల్గా ప్రజలందరినీ డైవర్ట్ చేసి ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అయ్యేలా చేసేసి వాళ్ళు క్వశ్చన్ చేయనివ్వకుండా వాళ్ళ బ్రెయిన్ అంతా కేవలం ఎంటర్టైన్మెంట్కి అంకితం చేసేలా చేసి చాలా స్మూత్గా పరిపాలించేవాళ్ళు. సో ఎంటర్టైన్మెంట్కి అప్పటికి ఇప్పటికీ ద వేస్ చేంజ్ అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మూవీస్, ఓటీటీ, లేకపోతే సోషల్ మీడియా, రీల్స్, వాటెవర్ ఇవన్నీ చేంజ్ అయి ఉండొచ్చు. బట్ కానీ వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయి మనిషి ఒక వీకర్ మ్యాన్లా తయారయ్యాడు. జర్మన్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీషే చెప్పినట్టు ద మ్యాన్స్ గోల్ ఈజ్ టు బికమ్ అ సూపర్ మ్యాన్. సో మనమంతా సూపర్ మ్యాన్ అయ్యేకి ట్రై చేయాలి. ఇలా ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి అడిక్ట్ అయ్యి దానికోసం ప్రాకులాడకూడదు. సో నేను ప్రతిరోజు నేర్చుకుందాం అనుకుంటున్నాను, గ్రో అవుదాం అనుకుంటున్నాను, ఒక సూపర్ మ్యాన్ని అవుదాం అనుకుంటున్నాను. నాకేం మిమ్మల్ని కూడా గ్రో చేయాలని ఇంటెన్షన్ అస్సలు లేదు. బట్ నాతో పాటు మీరు కూడా నడిస్తే మీరు కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక బై ప్రొడక్ట్ లాగా మాత్రమే. అండ్ ఇది కొంచెం సెల్ఫిష్ లాగే అనిపించవచ్చు, బట్ సెల్ఫిష్నెస్ ఏం తప్పం కాదు. అమెరికన్ ఫిలాసఫర్ ఐన్ ర్యాండ్ చెప్పినట్టు సెల్ఫిష్నెస్ ఈజ్ అ వర్చ్యూ, యూనో. సో నేను దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు. బట్ ఓకే, యాజ్ ఫార్ యాజ్ మీరు కూడా నడవాలని కోరుకుంటున్నాను. అండ్ నేనే మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, లేకపోతే లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలని. ఓకే, కూల్, బాయ్.